దేనికి పోతున్నావు ఇప్పుడు? సన్ రైజా? అరే ప్లేస్ ఏంటది? ప్లేస్ పేరు ఏదో ఉంది కదరా, మాతంగి హిల్స్. ఆల్రెడీ అయిపోయినట్టే నాకు అనిపిస్తుంది. మనం లేట్ అయిపోతున్నాం. అనిపిస్తలేదా నీకు? బ్రో ఇట్లా పోతే నడుచుకుంటూ పోవాలనుకుంటా. చేసినాం ఆల్మోస్ట్, కనబడతలే. ఇంకో దారి ఉంటుందిరా. దమ్ము అవుతుంది. ఎక్కేద్దామా? ఆగితే మళ్ళీ ఎక్కలేం. స్టార్ట్ ఎర్రా, ఎక్కడున్నారు? అరే ఆల్మోస్ట్ వచ్చేసినాం. దా కనబడుతుంది. రండి తొందర రండి. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. మోహన్ వెనకాలనే ఉన్నారు ఇంకా. వాటర్ బాటిల్ తెచ్చుకోలేమా? బండలు వాళ్ళు తీసుకొచ్చి ఎట్లా మోసిర్రు ఇంతమంది కదా, మెట్లలాగా పెట్టారు. క్రేజీరా. దా మెల్లగా. ఓ దా వెళ్ళాలి. దా సూపర్ ఫన్నా, అడ్వెంచరా. వాళ్ళు రానిగా. వచ్చేసినాం. క్రేజీ. చేరుకున్నామా? ఎలా అనిపిస్తుంది? ఒకసారి లొకేషన్ చూడండి అమ్మా. టైట్ అయింది కానీ మరి. అరే వే టు హిల్ అంటారా, ఇంకా ఉంది. అదేరా We are also following you. Thank you. ఏంటి అదిగా? ఓహో Watch your steps. ಈ ಬಾಗೆ ಚೆರುಪು നല്ല ಕಂಡೀಷನ್ ला ತರ್ತದೆ ಈಗ
ఇక్కడ పైకి వెళ్దామా? బయట ఈ సీటే హాయ్ గైస్. సో ఏం కొండరా ఇది? మాతంగి హిల్స్. మాతంగి హిల్స్ ఎక్కాము. డ్రోన్ ఎగరేస్తే పోలీసు వాళ్ళు తిట్టారు. ఓకే, తిట్టలేదు, మంచి వాళ్ళే ఉన్నారు పోలీస్ వాళ్ళు. సో ఏమన్నారు, ఎగిరేయద్దు అని వార్నింగ్ ఇచ్చారు అంతే. మీరైతే తీసుకొచ్చి ఎగిరేయకండి పర్మిషన్ లేకుంటే. శశాంక్ చెప్పు. మా డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఇక మా వాళ్ళని పట్టుకోవాలి కిందికి. ఆడికి వెళ్తున్నాం మేము. ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చిర్రు. మంచిగా చిల్ అవుతున్నామా? లొకేషన్ అయితే సెట్ ఉంది కానీ అలవాటు లేక ఒక్కసారి అవుతుంది. ఇంత కష్టపడి ఎక్కినాం కదరా. ఫైర్లో ఎక్కినాం 5 minutes. చూడ అసలు ఎట్లుంది అది. 5 minutes ఎక్కినాం, 5 minutesకి దిగట్నే లేదు. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది వీడియోలో చూస్తుంటే? కమెంట్స్లో మెన్షన్ చేయండి. సాయి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎంజాయ్ ఎక్కేటప్పుడు ఎట్లా అనిపించింది? ఎక్కిన దానికి వర్తే కదా. ఎక్కిన దానికైతే వర్త్. సన్ రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్. శశాంక్ నువ్వేమనుకుంటున్నావు? ట్రెక్కింగ్ అని భయపడద్దు, ఈ మెట్లు కూడా చూసి మీరు భయపడద్దు, ఈజీగా ఎక్కేయచ్చు. ఏజ్డ్ పీపుల్ కూడా వస్తున్నారు. ఒక మ్యాసివ్ లింగం కాదు, నంది. చెప్పు ఇప్పాలా? ఇప్పేద్దామా? ఒకసారి వెళ్ళి పక్కకి నిలబడు వంశీ. ఒకసారి పక్కకి నిలబడి ఎంత పెద్దగా ఉందని తెలుస్తుంది. అరే నిజంగా అదే కదా. మొత్తం ఒకటే స్టోన్ ఇది, అట్లా కొండలాగా తీసుకొచ్చి దాన్ని కార్ చేశారు. అంతంత బరువు ఎట్లా మూసారో అసలు. ఇగో ఇది ముంగట కనబడుతుంది కదా, ఇది ప్లేస్ అంతా. ఇది శ్రీకృష్ణ దేవరాయ టైంలో ఇదంతా ఒక మార్కెట్ అనమాట. ఆ టెంపుల్ నుంచి ఇక్కడ వైపు మొత్తం ఇది ఏదైతే ఉందో అంతా ఇది మార్కెట్ ప్లేస్. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇట్లా ఈ విధంగా ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే మనం విఠల టెంపుల్ వెళ్ళిపోతాం. అదే ఏముంటుంది దాంట్లో, చారియట్ ఉంటుంది, స్టోన్ చారియట్. మన 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, ఆ స్టోన్ చారియట్ ఇక్కడ కొత్త 50 రూపీస్ నోట్. ఎన్ని కిలోమీటర్ నడవాలరా? ఇది ఒక ఫోటో తీసుకున్నాము. 1.4 కిలోమీటర్ నడిచి ఆడిపోయి దమ్ అయిపోతాం. ఇంకేం లేదు. మళ్ళీ వచ్చేసరికి ఇక ఫుల్ ఆకలి అవుతుంది.
కదా పొద్దున అంత దూరం వెళ్ళామంటే నువ్వు అక్కడ చిన్న కనబడుతున్నారా మొత్తం గుడిలో మనమే ఒక్కళ్ళమే ఉన్నట్టున్నాం రా కదా అన్నీ అంటే రిస్టోర్ చేయలేరురా వీళ్ళు అట్లా కదా చూడ తగ్గట్టున్నాయి అంతే రిస్టోర్ చేస్తే అంత లుక్ ఉండదులే వీళ్ళ చేయలేదు అందుకోసం వీళ్ళు గెలకలేదు మాతో గాని పని అనేసి ఉద్దేశం కృష్ణుడు బుద్ధుడు అదేగా ఎవరో తెలీదు అసలు చూడాల్సి క్లబ్చర్ మస్తు గీసిరా అది చూడ్డానికి పిల్లర్ చూడు అసలు ఇంత చిన్న చిన్న బారీగా చేసిరా ప్రతి పిల్లర్ మీద లోపల పెడతారు తెలుసా భద్రాచలంలో రియల్ విగ్రహం కాదని ఈ టాప్ మాత్రం మొత్తం ఇట్లా పాడుపడ్డట్టు అయిపోయింది కానీ చూడొచ్చు లైక్ చాలా బాగుంది స్కల్ప్చరింగ్ అంతా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అయితే ఇలానే ఉన్నాయి ఇక్కడ హంపీలో లైక్ మీరు చూడొచ్చు ఆ టైంలో ఎలా ఉండేవి ఎంత బాగుండేవి అనిపించచ్చు మీకు బికాస్ ఆ బిల్డ్ చూడండి అసలు ఇక్కడికి వెళ్ళి చూడగలుగుతారేమో ఇదే మొత్తం ఇది అచ్యుతార్య టెంపుల్ అంట ఇది మీకు ఎగ్జాక్ట్గా మాతంగి హిల్ కిందనే నుంచి మీకు వ్యూ కనబడుతుంది అసలు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది ఇది లోకల్ పీపుల్ వాళ్ళైతే అచ్యుతార్య టెంపుల్ అంటారు ఇక్కడ నుంచి మీరు నార్మల్గా మేము నడుచుకుంటూ వచ్చాం కదా ఆ వే కూడా రావచ్చు బైక్ మీద రావాలనుకుంటే మీరు కొంచెం తిరిగేసి రావాలి అంతే కానీ చాలా బాగుంది అంటే మీరు వస్తే మీకు తెలుస్తుంది ఎంత మీరు వీడియోలు చూసి ఏం చూసినా అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం నా ఎండ్ చెప్పు ఇప్పుడు మనం ఏడున్నాం మాతంగి హిల్ దగ్గర ఇప్పుడు మనం నుంచి వచ్చాం కదరా ఇదే ఏరియాలో మనం ఉన్నాం దాంట్లో మనం విఠల టెంపుల్ ఇప్పుడు ఎక్కడ అచ్యుతార్య టెంపుల్ ఇది పర్వతం ఎదురా అది విఠల టెంపుల్ ఏది విఠల టెంపుల్ స్టార్టింగ్ దా చూద్దాం ఏం కాదు ఇక్కడ లేదా అంట ఎవరు burned during the jewelry cases containing precious ornament was found in the floor of a మంటపం అంటే అదే mandapam హంపి మొత్తం అడ్వెంచర్ లాగా అనిపిస్తుందిరా అంతేగా మనము ఎవరైనా వస్తే కనుక ఈ టైంలో ఎండ టైంలో తిరగడం అవాయిడ్ చేసి పొద్దున్నే అంతా తిరిగేస్తే అయిపోతుంది మాకు పెద్ద సీన్ అయింది కాబట్టి మేము ఇప్పుడు ఈ టైంలో తిరుగుతున్నాం కానీ
తిరగచ్చులేరా ఇక మీతో ఇలా ఫ్రెండ్స్ ఉంటే తిరగచ్చు. ఒక్కడే ఉన్నా అనుకో బుక్ అవుతారు. బైక్ దారిలో వచ్చేయచ్చు. బైక్ దారిలో వచ్చేయచ్చు, అదే కరెక్టే. ఫైనలీ విఠల టెంపుల్కి మేము వచ్చేసాం, విఠల టెంపుల్కి. సో అక్కడే ఇక్కడ ఇది ఉంటుంది, ఈ 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, ఇదే వెనకాల ఉంది. నా వెనకాల కూడా అదే. సో ఇది మేము రీచ్ అవ్వడానికి 1.4 కిలోమీటర్ అనుకొని మేము బండిలు అక్కడ పెట్టేసి వచ్చాము. కానీ 2.4 కిలోమీటర్స్ అట్టానే నడుచుకుంటూ పోయాం. ఏం కాదు, చాలా ఫోర్స్ ఉన్నాయి చూడు, నా కాళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది కదా పొద్దున్న నుంచి చూసింది, చూసిన కాడికి. తాగచ్చారా నీళ్ళు? ఇది బాగా, ఇది ప్లేస్ బాగుంది. ఇంత క్లియర్ ఉన్నాయిరా. ఎంత క్లియర్ ఉన్నాయి కూడా రా, తాగట్లేవు కానీ. కానీ స్లో కూడా మంచిగా ఉందిరా, చల్లగా ఉన్నాయి. నేను స్లోమో ఏమో ఏముండదు, అంతా చేసుకోవాలి. చపవటిన పట్టు చాపనే లేకుండా ఏం పడుతున్నావు రవులే, ఏం కమెంట్ కొడుతున్నావు. నాకు ఇప్పుడు అటు ఓనీ ఆఫ్టర్ లాంగ్ అడ్వెంచర్ ఎట్లా అనిపిస్తుంది? అడ్వెంచర్ కాదు భయ్యా, భయ్యా సాయి యాదవ్, సాయి యాదవ్ కాదు ఇప్పుడు రాహుల్ యాదవ్. చెప్పు భయ్యా. शेजवान नूडल्स, 2 वेज शेजवान नूडल्स, మీరు కూడా తీసుకోవాలి. एक चिकन सूप है, एक चिकन सूप, एक चिकन 65 और एक चिकन फ्राइड राइस. ओके, एक बार देख, राइस दे क्या, राइस दे क्या टेस्ट करेंगे? టేస్ట్ करता हाँ टेस्ट करना पड़ेगा. भैया मामू తీయ ఉండదు భయ్యా, మామూలు తీయ ఉండదు భయ్యా. బిర్యానీ అని చెప్పి బెల్లం అన్నం పెడతారు. అదేమంటారు? ముక్కుతో మాట్లాడు ప్లీజ్.